Hi guys, welcome or welcome back to my channel and welcome to a new video. And yes, we are pregnant. So finally the news is out. Actually Instagram లో ఒక చిన్న హింట్ ఇచ్చాను ఫస్ట్ అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్ లో అనేది నేను అనౌన్స్ చేశాను అనమాట. సో ఆల్రెడీ ఈ పాటికే మీరు లైక్ ఫైండింగ్ అవుట్ ప్రెగ్నెంట్ ఫస్ట్ స్కాన్ ఈ వీడియో ఆల్రెడీ చూసుంటారు అనుకుంటున్నాను. సో ఒకవేళ చూడకపోతే గనక దీనికన్నా ముందు పెట్టుంటా, అది చూడండి. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద రియాక్షన్ వీడియో. యాక్చువల్లీ అప్పుడే మెర్జ్ చేసేద్దామా సపరేట్గా చేద్దామా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉండే. సో అది ఇంకా లెంత్ చాలని చెప్పేసి అది అలా పెట్టి ఇది ఇలా సపరేట్గా చేస్తున్నాను అనమాట. రియాక్షన్స్ అనేవి మీకు వ్లాగ్ అనేది నేను చేయలేదు, జస్ట్ రియాక్షన్స్ క్యాప్చర్ చేశాను. కాబట్టి ఇప్పుడు కూర్చుని నీట్గా లైక్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఆల్ హ్యాపెండ్ అని చెప్పేసి చెప్పడానికి గివింగ్ దిస్ ఇంట్రో అండ్ విల్ గెట్ ఇన్ టు దిస్ వీడియో ఆల్సో. సో ఫస్ట్ అయితే నాది మా హస్బెండ్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ అయితే మేము ప్రైవేట్గా ఉంచుకోవాలనుకుంటున్నాము. సో అది ఇక్కడ మీకు యాడ్ చేయట్లేదు, బట్ నేను మీకు చేసి చూపిస్తాను. సో నేను ఫైండ్ అవుట్ చేసినందుకు నేనైతే షాక్లో ఉన్నాను అనమాట. లైక్ డబుల్ లైన్ చూసి అలా అలా చూసుకున్నాను నేను. సో అంత షాక్ అయ్యాను. అండ్ ఇంకా యాక్చువల్లీ నేను ఇంతకు ముందు నేను ప్రెగ్నెంట్ అయితే మా హస్బెండ్కి ఇలా చెప్పాలి అలా చెప్పాలి పెద్ద ప్లాన్ చేయాలి అది ఇది అనుకున్నాను. కానీ ఇంకా ఇలా తెలిసిన వెంటనే నేను అలా వెళ్ళి మా హస్బెండ్కి చెప్తాను అనమాట. పాప మా హస్బెండ్ ఏంటంటే నిద్రలో ఉన్నారు. హ్యాపీ న్యూస్ కదా, సో తొందరగా అర్థం కాలేదనమాట. ఈజ్ లైక్ నిజమేనా అని అడిగాను అనమాట. సో ఐమ్ లైక్ నిజమే అని చెప్పాను. అండ్ దిస్ ఈస్ వాట్ ఆర్ రియాక్షన్స్ ఆర్. బట్ వీడియోస్ అయితే పెట్టట్లేదు బికాస్ వీ వాంట్ టు కీప్ ఇట్ పర్సనల్. ఇట్స్ ఆర్ ఫ్యామిలీస్ రియాక్షన్. సో ఫస్ట్ అయితే బామ్మయ్య, అత్త అండ్ స్వర్ణోదన్ వాళ్ళ రియాక్షన్. సో సీ హౌ దే రియాక్టెడ్ గైస్. దాని తర్వాత మాట్లాడుకుందాం. Guys, we are pregnant. We are pregnant. I am pregnant. No. We're pregnant. మరి ఏం చెప్తున్నాను? We are pregnant అంటే. Thank you. Congratulations. Thank you. పాప అత్తకు ఫస్ట్ అర్థం. So happy for you. Thank you. అందరికి ఒకసారి Surprise. మనం కలిసి చెప్తామని అందుకే ఇప్పుడు వస్తా. అత్త ఇంటికి నువ్వు హ్యాపీయేనా న్యూస్ కి? చాలా హ్యాపీ, కొంచెం గట్టిగా చెప్పత్తా. చాలా హ్యాపీ. నీ ఎక్స్ప్రెషన్ పడలేదు వీడియోలో. నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వలేను. నాకు చాలా హ్యాపీ. వర్ణ, హౌ హ్యాపీ ఆర్ యూ? ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎప్పటి నుంచో ఆల్రెడీ డైపర్స్ ఆర్డర్ పెట్టినాను అడుగుతాను. డైపర్స్ మా అబ్బాయి ఇవన్నీ ఒక సైడ్ కి దాచి ఉంచుతాను, మొత్తం నీకు డంప్ చేసేస్తాను. అండ్ అన్నయ్య కూడా ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారనమాట. సో వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ ఆపలేకపోతున్నాను. అప్పటికే కాకినాడ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, మీరు ఇలా ఫోన్లు చేస్తే మీరు చెప్పకండి, డైరెక్ట్గా చెప్దాం అని. సో ఇంకా అంతకన్నా ఆపే శక్తి నా దగ్గర లేదు, కాబట్టి ఇంకా ముందే అనౌన్స్ చేస్తాం అనమాట. వీఆర్ ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసిన వెంటనే స్వర్ణోదినికి ఫస్ట్ అర్థమైంది, మావయ్యకి అత్తకి అర్థం కాలేదు. యాక్చువల్లీ నేను చెప్పడం తప్పు చెప్పానేమో, మేబీ నా నానమ్మ తాతయ్య అవుతున్నారని చెప్పుంటే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేదేమో. అంటే నేనే ప్రిపేర్ అవ్వలేదు అనమాట, నేనే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను కదా. సో నేనే ప్రిపేర్ అవ్వలేదు, వీఆర్ ప్రెగ్నెంట్ అన్నాను. అప్పుడు స్వర్ణోదినికి అర్థమయ్యాక స్వర్ణోదిని చెప్పింది అనమాట ప్రెగ్నెంట్ అంట అని. అప్పుడు బామ్మాయి రియాక్ట్ అయ్యాడు. బామ్మాయికి అర్థమైంది కానీ మా అత్తకైతే అసలు అర్థం కాలేదు. ఒక 5 minutes మా అత్త లైక్ అలా వేరే లోకంలోకి వెళ్ళి వచ్చేసింది అనమాట. సో ఒక 5 minutes తర్వాత తేరుకున్నాక అప్పుడు హ్యాపీ అని చెప్పేసి అన్నారు అనమాట. సో మా అత్త ఫుల్ షాక్. అది కూడా జస్ట్ ఇప్పుడే సంవేద్ పుట్టాడు కదా. సో సంవేద్ పుట్టి ఆ టెన్షన్స్ లో ఉన్నారు కాబట్టి ఇలా చెప్పిన వెంటనే వాళ్ళు అసలు ఎక్స్పెక్టే చేయలేదు. మా అత్త అయితే అసలు ఆలోచనలోనే లేని సరే నేను, అందుకే నాకు అసలు అర్థం కాలేదు. నాకు ఇంకొక నిమిషం ఏమో అర్థం కాలేదు. దాని తర్వాత రంజిత్ అన్నయ్యకి ఫోన్లోనే అత్త వదిన చెప్పేసింది అనమాట. నేను అన్నాను, అన్నయ్య ఎన్ని గంటలకు వస్తారు, ఇలా ఉంటామంటే
అని చెప్తుంటే ఈ లోపు మా వదిన తీసుకుని ఇలాగా సరియు ప్రెగ్నెంట్ అంట అని చెప్తే ఇంక అన్నయ్య కూడా తొందరగానే వచ్చేసారు, లైక్ ఈవినింగ్ 5:30 అరౌండ్ ఆ టైంకి వచ్చారనమాట. అండ్ స్వర్ణదిని ఏమో కేక్ ఆర్డర్ పెట్టింది, సో ఈవినింగ్ కట్ చేసాం అనుకుంటా అందరూ వచ్చాక. ఇలా మా అత్త మావయ్య వదిన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నెక్స్ట్ స్వీటీ వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాం, ఎందుకంటే బాబాయ్ తర్వాత బుజ్మాయ్ కదా, సో బుజ్మాయ్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే స్వీటీ కూడా అక్కడే ఉంది, అంటే స్వీట్ ఉందా. సో ఇందుకే మొత్తం అందరం కలిపి వెళ్ళాము. సో ఆ రియాక్షన్స్ కూడా ఇప్పుడు మీరు చూడండి. ఇందులో చేయబట్టుకుంటే బ్రేక్ చేయడానికి మొత్తం అనౌన్స్ చేయడానికి ఇంతమంది వచ్చాం. బుజ్మాయిలు ఇంటి దగ్గర ఉన్నాము ఇప్పుడు. లెట్స్ గో. ఇంకా మా అన్నయ్య మిస్సారు, ఇప్పుడు వస్తున్నారు, వచ్చాక చూడాలి. బావ ఆల్రెడీ ఫోన్లో చెప్పేశారు. మాకు ఆల్రెడీ 2 టికెట్స్ ఉన్నాయి, ఇప్పుడు 3rd టికెట్. అది ఇంకా ఇల్లు పిల్లల హాస్టల్లో ఉంటుంది. మేము ప్రెగ్నెంట్. అందరూ ఉంటారు సెప్టెంబర్ 6 వీక్స్ ఇప్పుడు. థ్యాంక్ యూ. సారీ గట్టి ఆనందం మరి. హాయ్ బాబాయ్. బాబాయ్ ఎవరు బాబాయ్ నువ్వు? అండ్ బుజ్మావి అయితే ఇంటికి రాలేదనమాట. బుజ్మాయికి లేట్ అవుద్ది అన్నారని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ బ్యాక్ టు స్వర్ణోదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో స్వర్ణోదిన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బుజ్మా వచ్చినప్పుడు చెప్పామన్నమాట, కాబట్టి ఆ రియాక్షన్ ఇంకా క్యాప్చర్ చేయలేదు.
పెద్దత్త ఉంటారు కదా ఝాన్సీ అత్త, సో ఆవిడ కూడా ఊర్లో లేరనమాట ఆ టైంలో. వాళ్ళు వేరే లైక్ టెంపుల్ కి వెళ్ళారనమాట. సో అందుకని చెప్పేసి ఆ రోజు అత్త కూడా లేరు. ఇంకా అత్తకు కూడా వీడియో కాల్ లో చెప్పేసాను అనమాట, ఎందుకంటే ఆపుకోలేక. సో దివాన్ చెరువు గుడిలో పంతులు గారికి చెప్పడానికి వెళ్ళాం, బికాజ్ ఆయన మాకు ఫ్యామిలీకి బాగా తెలుసు అనమాట. నేను అది కూడా ఎప్పుడు బాగా మాట్లాడతారు, సో ఆయనకి చెప్పడానికి వెళ్ళాము. ఈ టెంపుల్ మాకు చాలా సెంటిమెంట్. సో వెళ్తూ వెళ్తూ టెంపుల్లో పంతులు గారిని కూడా కలిసేసి ఈ విషయం చెప్పేసి స్వీట్స్ ఇచ్చేసి వెళ్దామని వచ్చాం. ఈరోజు ఏదో కళ్యాణం జరిగిందంట, సో ఫుల్ హడావుడి అని చెప్పారు. ఇది ఇక్కడ జరిగినట్టుకుంది కళ్యాణం, ఇప్పుడే సర్దుతున్నారు. అబ్బో చాలా మంది పంతులు గారులు వచ్చి. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుంటే గనక ఓన్లీ బుజ్జు మావయ్య బాబు మావయ్య వాళ్ళకి చెప్పాను కదా రాజమండ్రిలో, బికాస్ గోవింద్ మావయ్య పెద్దమ్మ పెద్దన్న వాళ్ళు వడిసలేరులో ఉన్నారనమాట. మేము యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు వడిసలేరులో ఆగి చెప్పడానికి బాబు మావయ్యకి ఫస్ట్ చెప్పాలనుకున్నాం. సో అందుకని ఫస్ట్ రాజమండ్రి వచ్చాం అనమాట. నౌ కమింగ్ బ్యాక్ అంటే రిటర్న్ వస్తూ వస్తూ వడిసలేరులో ఆగాము. గోవింద్ మావయ్యకి పెద్దనానికి పెద్దమ్మకి చెప్పామన్నమాట. పెద్దక్కని షర్మి హనీ వాళ్ళ ముగ్గురు లేరు. వాళ్ళ ముగ్గురు బెంగళూరులో ఉన్నారు అప్పుడు, ఎందుకంటే జాన్వికి అప్పుడే కాలేజ్ స్టార్ట్ అయింది. సో తను జాయిన్ అవ్వడానికి వెళ్ళింది అనమాట. ఆ టైంలో నేను అనుకున్నాను వీడియో కాల్ చేసి అప్పుడు రియాక్షన్ అనేది రికార్డ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటే గోవిందమ్మ అన్నాడు, ఫోన్ చేసి చెప్పాను. సో ఇంక నేను ఇదంతా చెప్పలేక గోవిందమ్మ దగ్గర ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదు, ఇంకా ఫోన్లో చెప్పేసాం అందరికి. కాబట్టి వాళ్ళ రియాక్షన్స్ కూడా మిస్ అయిపోయాయి గైస్. బట్ దే ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. షర్మి జాన్యాలు నెక్స్ట్ డే ఫోన్ చేశారు అనమాట. ఫోన్ చేసి వాళ్ళు కంగ్రాట్స్ వదినా, ఇంకా నెక్స్ట్ వస్తూ అందరూ ఇంకొకరి తర్వాత ఒకరి కిడ్స్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మేమైతే మా ఫ్యామిలీలో ఇంతమందికి చెప్పాము. మాకు తెలిసిన వెంటనే ఒక 3rd month వచ్చాక అప్పుడు మొత్తం అందరికీ చెప్పామన్నమాట. కమింగ్ టు మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ హూ ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ టు అస్, అందులో ఫస్ట్ దీపు అన్నయ్యకి చెప్పేసాం. దీపు అన్నయ్యకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీపు అన్నయ్య యుఎస్ వెళ్ళిపోతున్నాడు అనమాట. సో యుఎస్ వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి టైం పడుతుంది, ఈ లోపు అన్ని రోజులు బాగా చెప్పుకుంటూ ఉంటే బాగోదని చెప్పేసి ఇంకా దీపు అన్నయ్యకి అక్షిత, దిలీప్ అన్నయ్య అండ్ ధరణి మేము 6 members మీట్ అవుదాం అనుకున్నాము. సో ఆ వీడియో చూడండి గైస్. గైస్ వీఆర్ ప్రెగ్నెంట్ గైస్. ఇంకొకటి సెకండ్ డే నీకు ఆల్రెడీ చెప్పారే ఏంటి బాగా ఏమంటే వీడియో అయినా తీయండి కానీ ఇందాక నేను జోక్గా అన్నాను కదా, మొన్నే తెలిసింది 20 seconds. ఇందాక నేను జాగ్రత్తలన్నీ వీడియోలో మీరు చూసుంటే ఓన్లీ దీపు అన్నయ్య అండ్ అక్షితనే ఉన్నారు. బికాజ్ ఆ రోజు దిల్లు అన్నయ్యకి ధరణికి ఏదో ప్లాన్ ఉండాలన్నమాట. సో అందుకని వాళ్ళు రాలేకపోయారు. ఇంకా మాకు అంతకన్నా నెక్స్ట్ డేకి కూడా ఇంకా మాకు టైం లేదనమాట, లైక్ మళ్ళీ రీస్కెడ్యూల్ చేయడానికి. కాబట్టి ఎందుకంటే అన్నయ్య వెళ్ళిపోయే ముందే మేము జస్ట్ మీట్ అయ్యాము, లైక్ 1 or 2 days ముందు. ఇంకా మళ్ళీ రీస్కెడ్యూల్ చేసి అందరినీ కలిసే టైం లేక దీని తర్వాత నెక్స్ట్ డే ధరణి, దీపు అన్నయ్య అండ్ అక్షిత ముగ్గురు వచ్చారనమాట. వచ్చి ఫ్రూట్స్ అవి ఇచ్చి అండ్ నా బర్త్డే గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. బర్త్డేకి ఏంటంటే ఒక 2 బ్యూటిఫుల్ అమేజింగ్ గిఫ్ట్స్ ఇచ్చారు నాకు, అవి కూడా మీరు ఇప్పుడు చూడండి. చెప్పారు థ్యాంక్ యూ విత్ స్మైల్. ఇప్పుడు కనిపించేసింది బేబీ అని, కనిపించేసిందంట. నీ జర్నీ మొత్తం అందులో రికార్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను మొన్న నువ్వు పెట్టేమన్నా, నేను జస్ట్ మొన్న పెట్టాను. డౌట్ వచ్చింది. సరే పర్లేదు, ఎందుకంటే ఇంకొక బేబీ ఇది ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే నమ్మద్దు జర్నీ.
దిస్ ఈజ్ వన్ గిఫ్ట్ గైస్. యాక్చువల్లీ ఇది ఒక జర్నల్ అనమాట, బేబీ జర్నల్. అయితే నాకు అక్షితానే సజెస్ట్ చేసింది, సరే నా జర్నల్ చేస్తావు కదా, నువ్వు ఇలా జర్నల్ ఆర్డర్ పెట్టుకో, నీకు జర్నీ అంతా రాసుకుని దాని తర్వాత నీ కిడ్కి ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి. నేను జస్ట్ నా బర్త్డేకి ఒక 2-3 days ముందు ఎంతో నేను ఆర్డర్ పెట్టేశాను. సో అదేంటంటే కస్టమైజేషన్ అనమాట, దాని మీద మా నేమ్స్ వస్తాయి, మీకు తర్వాత వీడియోస్లో వస్తుంది. అది తినేమో బర్త్డేకి తీసుకొచ్చింది అనమాట. సో ఇది ఏంటంటే బేబీ పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది జర్నీ అనేది. నెక్స్ట్ టైం కి సేవ్ చేసుకుని పెట్టుకుంటాను. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్ క్యూట్ మదర్ అండ్ బేబీ షోపీస్ ఐటమ్ తీసుకొచ్చారు. అండ్ ఎంత క్యూట్ గా ఉంది కదా, అసలు చూసినట్టే ఎంత హ్యాపీ అనిపించింది ఆ గిఫ్ట్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మదర్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇలాంటిది ఒకటి దీన్ని అయితే ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకుంటాను, నాకు కుదిరినంత వరకు, మోస్ట్లీ లైఫ్ లాంగ్, బికాస్ ఫస్ట్ గిఫ్ట్ కదా. యా, సో స్వీట్ ఆఫ్ దెమ్. ఇవి 2 బర్త్డేకి ఇచ్చారనమాట. నేను అందుకే బర్త్డే వ్లాగ్లో పెట్టలేకపోయాను, బికాజ్ అంటే అక్కడ ఇచ్చింది పెట్టాను కానీ ఏమి ఇచ్చారని చూపించలేదు, ఎందుకంటే చూపించుకోలేకపోయాను అప్పటికి, ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి. సో హియర్ ఆర్ దీస్ 2 గిఫ్ట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్షిత అండ్ ధర్ని ఫర్ దిస్. సో వీళ్ళ తర్వాత నాకు కొంతమంది చెన్నైలో ఫ్రెండ్స్ అయ్యారు. లైక్ నేను చెన్నైలో ఒక 3 months ఉన్నాను అంతే, బట్ నాకు వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళకి అనౌన్స్ చేశాను, వాళ్ళకి కూడా వీడియో కాల్స్లోనే చెప్పాను. యాక్చువల్లీ ఇక్కడ నాకు తెలియని ఒక మిస్టేక్ ఏంటంటే వీడియో కాల్లో ఆడియో రికార్డ్ అవుతుంది. నాకు ఆ విషయం ముందు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో నేను ఒక 10 daysకి వీడియోస్ అన్ని చెక్ చేస్తుంటే అప్పుడు చూస్తే ఇంతకీ వాయిస్ రావట్లేదు. హో మై గాడ్ అనుకున్నాను అనమాట. బట్ ఎనీవేస్ ఇక్కడైతే షార్ట్ అండ్ స్వీట్గా వాళ్ళ రియాక్షన్ పెట్టేస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఇప్పటికీ ఇంకా టచ్ లో ఉన్నారని, మిగిలిన ముగ్గురు బాగా బిజీ అయిపోయారు లైఫ్ లో. సో వాళ్ళకి నేను అనౌన్స్ చేయలేదు, వీళ్ళకైతే నేను చెప్పాను. దీంట్లో ఏంటంటే మేము జస్ట్ పరిచయం అయిన 3 months లోనే వాళ్ళు నా మ్యారేజ్ కి చెన్నై నుంచి రాజమండ్రి వరకు వచ్చారు గైస్. సో అక్కడ అర్థం చేసుకోవచ్చు మేము ఎంత క్లోజ్ అయ్యాం, మేము ఎంత ఫ్యామిలీ అని చెప్పేసి. అండ్ ఆల్సో చెన్నైలో నాకు ఒకసారి సివియర్ కోల్డ్ వచ్చింది అనమాట, సివియర్ కోల్డ్ అండ్ థ్రోట్ పెయిన్. అప్పుడు కూడా వాళ్ళే నన్ను దగ్గరుండి లైక్ వేడి నీళ్ళు కాపురం పెట్టించి అవన్నీ చేశారనమాట. సో 2 daysలో నాకు మొత్తం అంతా రికవర్ అయిపోయాను నేను, అంత బాగా చూసుకున్నారు. సో దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ గైస్, అంత క్లోజ్ అనమాట ఇద్దరు కూడా. ఇందులో నాకు ఇంకొక బెస్ట్ న్యూస్ తెలిసింది అనమాట, అది నేను షేర్ చేసుకోవచ్చో లేదో తెలియదు మరి. లైక్ సెకండ్ మాట్లాడాను కదా, తనది నాది. సో తను నేను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ టైమ్స్ లో ఇద్దరివి సేమ్ టైం ప్రెగ్నెన్సీ అనమాట, లైక్ 1 month గ్యాప్ అంతే. అది కూడా నేను తనకు ఫోన్ చేసి చెప్తే తను కూడా నాకు డౌట్ గా ఉంది సరే అని చెప్పేసి అందనమాట. సో వీ వర్ సో హ్యాపీ, లైక్ బోత్ ఆఫ్ us ఆర్ గోయింగ్ టు ట్విన్ విత్ అవర్ బేబీస్ ఆల్సో. సో ఫ్రెండ్స్ కి చెప్పేసాక నెక్స్ట్ నా కజిన్ కి చెప్పాను. సో నా ఫ్రెండ్స్ కి నా బర్త్డేకి 1 day ముందు కాల్ చేశాను అనమాట, ఏం చేస్తున్నారు ఏంటి అని చేసి చెప్పేశాను. దాని తర్వాత సో నెక్స్ట్ ఆ రోజు లైక్ February 10th నైట్ అనుకుంటా నా కజిన్ నాకు కాల్ చేసింది నా బర్త్డేకి విష్ చేయడానికి, అరౌండ్ 12 ఆ టైంకి. సో అప్పుడు తనకి కూడా అనౌన్స్ చేశాను గైస్, చూడండి. మై ఫ్యామిలీ రిలేటివ్ కమ్ నా ఫ్రెండ్ విచ్ ఇస్ కావ్య, అంటే రవితేజ అన్నయ్య చెల్లి అనమాట. తనకి నెక్స్ట్ అనౌన్స్ చేశాను. నా బర్త్డే కాల్ చేసింది. సో February 11th ఈవినింగ్ ఫోన్ చేసింది అనమాట. తను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ నాకు కాల్ చేసింది. నేను అప్పుడు మంచి నిద్రలో ఉండి లెగ్సాను. సో లెగ్స్ మాట్లాడాను అనమాట. మాట్లాడి తను విష్ చేశాక ఇలా అనౌన్స్ చేస్తే తను షాక్ అనమాట. బేసిక్ ఏంటంటే వీళ్ళందరికీ ఇప్పుడు సడన్ గా వీడియో కాల్ చేసి మాట్లాడాను అనుకో, వాళ్ళు కనిపెట్టేస్తారు ఏంటి అని చెప్పేసి ఎక్సైట్మెంట్ ఉంటుంది. అందుకని వెయిట్ చేశాను అనమాట. వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు మెసేజ్ చేస్తారు, అప్పుడు మనం చెప్దాము అని చెప్పేసి. సో షీ సెంట్ మీ 2 beautiful gifts guys. So which is one tumbler అండ్ అనదర్ జర్నల్. అబ్బా నా ఫ్రెండ్స్ అందరికి అసలు నేను ఎంత బాగా తెలుసు గైస్, అంటే
వాళ్ళు ఎంత నన్ను గుర్తుపెట్టుకున్నారు చూడండి, అది అండర్స్టూడ్ అనమాట నేను జర్నల్ అనేది ఎంత ఎక్కువ చేస్తాను అని చెప్పేసి. సో తిను ఇంకొక జర్నల్ ఇచ్చింది. నేను అసలు అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అప్పటి నుంచి వీడియో తీసాక ఓపెన్ చేద్దాము, అప్పుడే చూపిద్దామని చెప్పేసి అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే ప్రెగ్నెన్సీ జర్నల్. ఓకే, ఓ ఇది నా ప్రెగ్నెన్సీకి వర్క్ చేస్తుంది గైస్. అదైతే బేబీది అనమాట. సో ఇది నా ప్రెగ్నెన్సీకి ఉంటుంది కాబట్టి ఐ కెన్ సేవ్ దిస్ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇఫ్ సో. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ గిఫ్ట్ అనమాట అసలు ఇదైతే. సో ఈ టంబ్లర్ అనమాట, ఎంత బాగుంది కదా, భలేగుంది. యాక్చువల్లీ దీనికో బ్యాక్ స్టోరీ ఉంది. తను నాకు ఆర్డర్ పెట్టి, అంటే నాకు తేజానే తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట ఇంటికి. సో అన్నయ్య తెచ్చిచ్చే ఒక 2-3 days ముందు నేను అనుకున్నాను అనమాట టంబ్లర్ కొనుక్కోవాలి, ఎందుకంటే నాకు నైట్ టైం పడుకుని మంచం మీద నుంచి లెగిసి వాటర్ తాగాలంటే నాకు చాలా అదొక పెద్ద పనిగా ఉండి, పడుకుని తాగడానికి ఉంటుంది కదా, ఒక సిప్పర్ బాటిల్ తీసుకుందాము, ఉన్నది పోయింది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అనుకుని పెట్టాలి అని ఒక 3 days ఆగాను అనమాట. నేను తొందరగా ఏదైనా అనుకుంటే వెంటనే పెట్టను, ఒక 10 or 15 days నేను టైం తీసుకుని ఆర్డర్ చేసుకుంటాను అనమాట ఏం తీసుకున్నా. సో లైక్ నేను ఇలా అనుకున్నానో లేదు, అలా దేవుడు నాకు ఇది పంపించాడు అనిపించింది అనమాట. అండ్ దీన్ని కూడా నేను ఇంకా యూజ్ చేయట్లేదు, బికాజ్ దీన్ని కూడా వీడియో చూపించాక అప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేద్దామని. బెస్ట్ గిఫ్ట్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కావ్య, నేను ఇలా అనుకున్నానో లేదో అలాగా ఇది ఆర్డర్ పెట్టావు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్. అసలు ఫస్ట్ తినకు చెప్పాలన్నమాట. తిని ఏంటంటే మెసేజ్ చేసా చెప్పేద్దామని చేస్తే తిను యూఎస్ నుంచి వస్తుంది వాళ్ళ అన్నయ్య పెళ్లి కోసం. తను వస్తుంది కదా, తను వచ్చాక చెప్దాము అని చెప్పేసి ఇట్లా హోల్డ్ చేసుకుని ఉన్నాను అనమాట, తనకి చెప్పకుండా. అసలు అందుకే బాగా సో తను ఏంటంటే ఎక్కువ రియాక్ట్ అవ్వదు అనమాట. షీ ఫెల్ట్ హ్యాపీ, బట్ తను నా అంత రియాక్ట్ కాదు. సో ఫేస్ లో అంత ఎక్స్ప్రెషన్ కనిపించదు. తను కూడా షాక్ అయింది అనమాట. అంటే చెప్పలేదు కదా డైరెక్ట్ గా ఆల్రెడీ అని చెప్పి, సో ఆల్రెడీ చెప్పలేదు కదా, సో డైరెక్ట్ గా చెప్పేసరికి తను కొంచెం షాక్ అయింది అనమాట. అదేంటి నాకు ఇంకా ముందే చెప్పాలి కదా అన్నట్టు షాక్ అయింది. బట్ తను ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదనమాట. సో తను ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. దాని తర్వాత మేము ఒక 2-3 hours కలిసి ఉన్నాము, బయట తినడానికి వెళ్ళాము. ఆ టైం అంతట్లో కూడా ఒక హాఫ్ టైమ్ నీకు అమ్మాయి పుట్టాలి సరియో, నీకు అమ్మాయి పుడితే నువ్వు అన్ని కుట్టి చక్కగా వేసుకోగలుగుతావు, లైక్ అందంగా రెడీ చేయగలుగుతావు, నీలా అన్ని నేర్పించి సరియో నీలానే ఉంటుందిలే అని చెప్పేసి లైక్ తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా సేపు మాట్లాడింది. యా, సో దట్స్ ఆల్ గైస్, దీస్ ఆర్ ఆల్ ద రియాక్షన్స్. యాక్చువల్లీ ఇందులో ఇంకొక కొంతమంది కజిన్స్కి రిలేటివ్స్కి నేనే అనౌన్స్ చేసుకుని చెప్పుకోవాలనుకున్నాను. బట్ రిలేటివ్స్కి కొంచెం మనకి తొందరపాటు ఎక్కువ కదా, సో వాళ్ళు అనౌన్స్ చేసేసి వాళ్ళు రివీల్ చేసేసారు. కాబట్టి చాలా మంది రియాక్షన్స్ నేను క్యాప్చర్ చేసుకోలేకపోయాను. అందుకే గైస్ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ టూ మచ్ ఇన్ టు పీపుల్స్ అనౌన్స్మెంట్స్ అండ్ లైక్ ఇలాంటి సెలబ్రేషన్స్, బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ ప్లాన్స్. ఎనీవేస్ రియాక్షన్స్ మిస్ అయ్యాయి కాబట్టి నేనేం చేయలేను. బట్ ఐఎమ్ సో హ్యాపీ. రియాక్షన్స్ అయితే మిస్ అయ్యాయి కానీ పీపుల్ హ్యాపీనెస్ ఏం మిస్ అవ్వలేదు. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అందరూ నాకు కంగ్రాచులేట్ చేశారు. బట్ జస్ట్ రియాక్షన్స్ అనేవి మిస్ అయ్యాయి అంత. అంటే నేను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను చూడలేకపోయాను, నేను క్యాప్చర్ చేసుకోలేకపోయాను అని చెప్పేసి. ఎనీవేస్ దట్ ఈస్ హౌ ద రియాక్షన్స్ వీడియో వెంట. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా జీవితంలో జరిగే చిన్న చిన్న సంతోషాలు కదా, సో ఐ వాంట్ టు షేర్ ఇట్ అండ్ ఐ వాంట్ టు డాక్యుమెంట్ ఇట్ సో దట్ సరదాగా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, హ్యాపీ ఫీల్ అయ్యే వీడియోస్ కదా అని చెప్పేసి పెడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు గనక వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, కమెంట్ డౌన్ బిలో. ఆల్సో ఫాలో ఫర్ మోర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అండ్ మోస్ట్లీ బేబీ వీడియోస్ చూడాలి మరి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. యాక్చువల్లీ మీరు ఈ వీడియో చూసేటప్పటికి నాకు తెలిసి నేను నా 5th month ఎంటర్ అయిపోయి ఉంటుంటాను ఆల్రెడీ. కాబట్టి విష్ మీ లక్ and follow my journey for more videos. And thank you so much guys for watching this, and see you back in my next one. Until then, bye guys.